అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. నా పేరు దుడం రెడ్డి బాబు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో నిర్మించబోతున్నారు. మనకు మంచి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డేటా సెంటర్ను తీసుకొచ్చింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి దీంట్లో ఎంప్లాయ్మెంట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే దాదాపుగా ఒక 1000 నుంచి 3000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కన్స్ట్రక్షన్ రూపంలో కానీ, ఎలక్ట్రికల్ రూపంలో కానీ, తాపీ మేస్త్రీలకు కానీ, ప్లంబర్లకు కానీ, ఇలా ఒక 5000 మందికి దాదాపుగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ తర్వాత పర్మనెంట్ జాబ్స్, అలాగే టెంపరరీ, ఇలా సెక్షన్ వైజ్గా దాదాపు ఒక 10,000 మంది నుంచి ఒక 20,000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ దొరకచ్చు, ఖచ్చితంగా దొరుకుతుంది. యువత కూడా మేము ఈ డేటా సెంటర్లో ఎలా ఎంప్లాయ్మెంట్ సంపాదించాలి అనే దానిపైన దృష్టి పెట్టాలి. యువతకు ఒకటే చెప్తున్నాం, మన భవిష్యత్తును ఏ విధంగా మలుచుకోవాలి, చెడు వ్యసనాలకు బానిసలవ్వద్దు. ఐటీ శాఖ చాలా పకడ్బందీగా పనిచేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 2019 నుంచి 2024 వరకు ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు మనకు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే వస్తున్నటువంటి కంపెనీలకు మనం న్యాయం చేసే విధంగా యువత ముందుండాలి. మీరు ఆ డేటా సెంటర్లలో ఎంప్లాయ్మెంట్ సంపాదించేందుకు కృషి చేయండి. మంచి విద్యను, మీ 4 సంవత్సరాలు బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోండి. సమయాన్ని వృధా చేయొద్దు. అలాగే చెడు వ్యసనాలకు బానిసవ్వద్దు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి మన అలవాట్లు కూడా మారుతున్నాయి. కాబట్టి యువత మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని, అలాగే మిమ్మల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీపైనే ప్రాణాలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి మీరు గొప్పగా ఆలోచించండి. గొప్ప గొప్ప ఆలోచన విధానాలను మన రాష్ట్రానికి అందించేందుకు కృషి చేయండి. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి. ఇలాంటి పెట్టుబడి పెట్టే సంస్థలను మరిన్ని తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలని మీ అందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. యువత తరపు నుంచి, విద్యార్థుల తరపు నుంచి మీకు రుణపడి ఉంటాం. అలాగే విద్యాశాఖను కూడా గాడిలో పెట్టండి. మీ పరిపాలనకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.